ఫస్ట్ ఈ వీడియోలో శనీశ్వరుని యొక్క జన్మరహస్యము మిగతా విషయాలు పార్ట్ 2లో వివరిస్తున్నాను. ఫస్ట్ ప్రజాపతి తన కూతురైన సంధ్యాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేయగా ఆమె సూర్యకిరణ ప్రతాపాగ్ని తట్టుకోలేక కొంతకాలం పుట్టింటికి వెళ్ళాలని నిశ్చయించుకొని తన బదులుగా ఛాయాదేవిని ఇంకో అమ్మాయిని సృష్టించి భర్త వద్ద ఉంచి వెళ్తుంది. ఆ విషయం సూర్యభగవానికి తెలియదు. ఆ విషయం తెలియకుండా ఆయన ఒక కుమారుడిని కంటాడు. అతని పేరే శనీశ్వరుడు. మాఘకృష్ణపక్ష చతుర్దశి యందు విభవ నామ సంవత్సరంలో ధనిష్ట నక్షత్రాన్ని జన్మిస్తాడు విష్ణుమూర్తికి. ఈయన విష్ణుమూర్తికి తోడల్లుడుగాను, యమధర్మరాజుకు సోదరుడుగాను, యమునకు అన్నగాను, గ్రహాలలో యువరాజుగాను శనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశాన్ని పాలించిన శ్రీచక్రవర్తులలో హరిశ్చంద్రుడు, సగర, నల్లర మహారాజు, పురుకుస్స, పురూరవ, కార్తవీరాజులను కూడా శని వదలలేదు. తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. చివరికి వారిని అనుగ్రహించి సంతోషపెట్టి వాళ్ళకు అనుగ్రహించాడు. కనుకనే ఎంతటి వారైనా శని వదలడనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. శివుడిని కూడా శని ఇబ్బంది పెట్టాడనే విషయం కథల్లో పురాణాల్లో ఉంది. జాతకంలో శని గ్రహ యోగాలు దోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక జాతకంలో శని గ్రహం యొక్క ఎలాంటి యోగాలు ఉంటాయి, దోషాలు ఏమి ఇస్తాడు, ఏ స్థానంలో రాశి కుండల్లో ఉంటే అతను ఎలాంటి దోషాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే, సూర్యుడికి చాలా దూరంగా భ్రమణం చేస్తున్న గ్రహం శని గ్రహం, శని భగవానుడు. అంత దూరంగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన గ్రహం ఈయన. ప్రతి రాశిలో ఉన్న 2.5 సంవత్సరాల పాటు ప్రయాణిస్తాడు. అంటే సుమారుగా 30 ఏళ్ల కాలంలో ఒక భ్రమణం పూర్తి చేస్తాడన్నమాట. అంటే ఒక రాశి నుంచి మరో రాశికి రావడానికి ఆయనకు 30 సంవత్సరాలు పడుతుంది. మకర కుంభాలు ఆయనకు స్వక్షేత్రాలు, సొంత రాశులు అన్నమాట. శుక్రుడి మూల త్రికోణమైన తులారాశి ఉచ్చరాశి అవుతుంది. ప్రతి వ్యక్తికి 30 సంవత్సరాల వచ్చేదాకా చాలా ఇబ్బందులు కలిగిస్తుంటాడు, అడ్డంకులు కలిగిస్తుంటాడు. అందుకే సామాన్యంగా వివాహ శని ఎవరితో చంద్రుడితో కలిసి ఉన్నా సరే, కులి దోషాలు ఉన్నా సరే, శని దోషాలు ఉన్నా కూడా 30 ఏళ్ల తర్వాతే వివాహం అవుతుంది వారికి. అవన్నీ కూడా ఆ వ్యక్తిలో దాగి ఉన్న ఇలాంటి సంచారిత ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లాంటి అడ్డంకుల బాధలను కలిగిస్తాడు. పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలను అనుభవించడానికి గాను, ఆ వ్యక్తిలో ఉన్న అహంభావాన్ని తొలగించడానికి గాను, క్రమంగా నిర్మూలించడానికి నడిపించిన మీకు ఉద్దేశంతోనే అని గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈయన కర్మకారకుడు కాబట్టి శని నైసర్గిక రీత్యా పాపగ్రహం అవుతాడు. ద్వాదశ రాశుల్లో ప్రతి లగ్నానికి ఒక పాపాధిపత్యం వహించి బాధ కలిగించిన వృషభ తులా లగ్నాలకు మాత్రం రాజయోగ కారకుడే ఈ శని భగవానుడు. శుభఫలితాలు ఇస్తాడు వీరికి. చతుర్థ పంచమాధిపతిగా తులకు, వృషభానికి భాగ్య రాజ్యాధిపతిగా అతను అధిక శుభఫలితాలే ఇస్తాడు. సహనము, ఓర్పు, నిదానము, విచక్షణ జ్ఞానము, వాయుతత్వము కలవాడు శని. వాయుతత్వం మనిషి అన్నమాట. అట్లే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు రాకడై ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఇతను వాయుతత్వ రాశికి కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శనిదోషాలు తొలుతాయనేది చాలామందికి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేస్తున్న వాళ్లకు శనిదోషాల వల్ల విముక్తి కలుగుతుంది. అలాగే ఇతను ఆయుష్ కారకుడు కూడా. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారకుడైన ఈ శని భగవానుడు ఆయుర్దాయానికి కారకుడు అన్నమాట. ఆయుష్ కారకుడు అంటారు. శని కర్మకారకుడు, వృత్తుల్ని నిర్ణయిస్తారు. కర్మకారకుడు చేసే వృత్తులన్నీ కూడా శని అనుగ్రహం మీదనే ఆధారపడి గురువుల్లో చేస్తున్న కర్మలను బట్టే మనకి వృత్తులు వస్తాయి ఈ జన్మలో. ఉపాధి గురించి ఆలోచించాలన్నా శని పరిగణలోకి తీసుకోవాలి. శనికి గల విశేష దృష్టిలు మామూలుగా అయితే 7వ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. కానీ రవిచంద్ర కుజ బుధ గురు శుక్రులకు, శనికి మాత్రం కుజునికి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి. అలాగే గురువుకు 2, 5, 9 దృష్టిలు ఉంటాయి. 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. అలాగే శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. 7వ దృష్టి కూడా ఉంటుంది. ఇవి కాక 7వ దృష్టి కాకుండా ఎక్స్ట్రాగా 3, 10 దృష్టిలు ఉంటాయి. ఈ 3, 10 స్థానాలపై శని దృష్టి ఉంటుంది. కాబట్టి శని కర్మస్థానం అందు ఈ శని ఎప్పుడైతే కర్మస్థానం అంటే 10వ స్థానంపై దృష్టి ఉంటుందో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు సంపాదిస్తాయి. కానీ ఎవరికైతే శని 10వ స్థానంలో ఉంటాడో వారికి కొంత ఆలస్యంగానే జీవితంలో సెటిల్మెంట్ వస్తుంది చివరిలో. కానీ అద్భుతమైన సెటిల్మెంట్ వస్తుంది. చాలా మన ఉన్నతమైన హోదాలో వాళ్ళు జీవించగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులను పరిశీలిస్తే వాళ్ళు జీవితకాలం అంతా కూడా పోరాడి
చివరికి వారు 60-70 ఏళ్ళ తర్వాత వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు కావడము, స్వాతంత్రం రావడము, దేశానికి ప్రధానులు కావడము, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడము ఇలాంటివి జరుగుతుంది రాజకీయ వాళ్ళ జీవితాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా. కాబట్టి శని నిదానంగానే చాలా ఆలస్యంగానే జీవితంలో చివరి అంకాల్లో అన్ని రకాల సుఖాలను ఇస్తాడు. నిత్య జీవితంలో గ్రహాల గురించి పరిశీలిస్తే